హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుప్రియ. ఇప్పుడు నేను చూపించే రసము టమోటాల టేస్ట్తో మిరియాల ఘాటుతో చాలా బాగుంటుంది. మొత్తం ప్రాసెస్ చూసేసేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేనేంటంటే ఒక కప్పు క్వాంటిటీలో చెప్తున్నాను. మీరు కూడా ఏదైనా సరే ఒక కప్పు క్వాంటిటీలోనే చేసుకోండి. ఫస్ట్ ఒక కప్పు కందిపప్పు తీసుకొని అవి బాగా దోరగా వేయించుకోండి. అవి వేగాక అదే కప్పుతో జీలకర్ర కూడా తీసుకొని బాగా ఎర్రగా వేయించుకోండి. మరీ నల్లగా అవ్వకూడదు, కొంచెం దోరగా వేయించుకోండి. వీటిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారనివ్వండి. మళ్ళీ అదే బాండల్ స్టవ్ మీద పెట్టి సేమ్ కప్పుతో 70% ధనియాలు తీసుకోండి. అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోండి. మరీ ఎర్రగా అయితే వేగకూడదు. ఈ రసం పొడి అనేది మళ్ళీ నూనెలో వేగుతుంది కాబట్టి వీటిని కూడా ప్లేట్లో వేసుకొని చల్లార్చండి. దాని తర్వాత అదే కప్పుతో 70% మిరియాలు కూడా తీసుకొని బాగా వేయించుకోండి. ఈ రసం పొడికి ఏంటంటే మిరియాలు ధనియాలు ఒక క్వాంటిటీలో ఉండాలి, కందిపప్పు జీలకర్ర ఒక క్వాంటిటీలో ఉండాలి. నేనైతే ఎలా కప్పు మెజర్మెంట్స్తో చూపిస్తున్నానో మీరు ఏ కప్పు తీసుకుంటారో సేమ్ అదే కప్పుతో ఆ మెజర్మెంట్స్ అనేది తీసుకోండి. మళ్ళీ బాండాలు పెట్టుకొని పావు కప్పు అంటే 30% మెంతులు తీసుకొని అవి కూడా కొంచెం దోరగా వేయించుకోండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా. వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీ వేసుకోవాలి. వేడి మీద మిక్సీ వేసామంటే దాంట్లో కొంచెం చెమ్మ అనేది వచ్చేస్తుంది. ఎక్కువ రోజులు ఈ పౌడర్ అనేది స్టోర్ ఉండదు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీకి వేసేటప్పుడే కొద్దిగా ఉప్పు, పసుపు పొడి, కొంచెము ఇంగువ వేసుకున్నామంటే ఈ ఉప్పు పసుపు అనేది ప్రిజర్వేటివ్లా పనిచేస్తుంది. ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేదానికి హెల్ప్ అవుతుంది. వీటన్నిటిని కలిపి మెత్తటి పౌడర్లా చేసి పెట్టుకోండి. ఇప్పుడు రసం ఎలా పెట్టాలో చూద్దాము. 4 టమోటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను, 3 ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, 2 స్పూన్లు రసం పౌడరు, కొంచెం కరివేపాకు, కొంచెం దంచిన తెల్లగడ్డ. ఈ పులుపుకు తగ్గట్టు చింతపండు రసం తీసుకోండి. ఇప్పుడు ఒక బాండలు పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, కొంచెం ఆవాలు వేసుకోండి. అవి బాగా వేగాక మనం ముందుగా తీసుకున్న ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసుకొని బాగా వేయించండి. ఇప్పుడు బాగా వేగాక రసం పౌడరు, తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి బాగా వేగనియండి. లాస్ట్ ఈ టమోటా పేస్ట్ వేసుకోండి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. వేడి కొంచెం తగ్గనివ్వండి. వేడి తగ్గాక ఈ చింతపండు నీళ్ళల్లో ఈ పేస్ట్ని కలిపేసుకొని చేతితో కొంచెం నలుపుతూ కలుపుకున్నామంటే ఆ చింతపండు నీళ్ళల్లోకి ఇది బాగా కలిసిపోతుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే కూడా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా రసం పొడి చేసుకొని ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకున్నామంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు వెంటనే పెట్టుకోవచ్చు. కొంచెం సేపు చింతపండు నానబెట్టుకొని ఫాస్ట్గా అయిపోతుంది రసము. ఈ రసంలోకి అయితే చికెన్ ఫ్రై కానీ పెట్టుకొని తింటే అసలు ఆ టేస్ట్ ఇంకా మర్చిపోలేము. సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే నా వీడియో లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.